ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ నమోదు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో అదరగొట్టారు. రోహిత్ శర్మ తన కెరియర్ లో 50వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. అలాగే వన్డేలో 33వ సెంచరీది. ఇక విరాట్ కోహ్లీ సైతం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో భారత్ మరో 11.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే వరుసగా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. ఇక మూడో వన్డేలో టాస్ ఓడిపోయినప్పటికీ టీమిండియాను చేజింగ్ కు ఆహ్వానించింది ఆస్ట్రేలియా. అయితే గత 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయినప్పటికీ మూడో వన్డేలో మాత్రం చేజింగ్ కు దిగి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఒకవేళ గత మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ అయినా చేజింగ్ కు దిగి ఉంటే టీమిండియా సిరీస్ పట్టి ఉండేదేమో. మొత్తానికైతే ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీ వేదికగా జరిగిన ఈ మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గంభీర్ శిష్యుడైన హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పగొల్చాడు. దీంతో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లో బ్యాటింగ్ చేయకుండానే 46.4 ఓవర్లలో 236 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టీమిండియా ఈజీగా ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం ఆడమ్ గిల్క్రిస్ట్ అలాగే రవిశాస్త్రిలతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాచ్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనకు రావడం నాకు ఎప్పుడు ఇష్టమే. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సిడ్నీ వేదికగా సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. నా తొలి ఆసీస్ పర్యటన 2008లో జరిగింది. ఆ మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేము మళ్ళీ క్రికెటర్లుగా ఆసీస్ కు వస్తామో లేదో తెలియదు, కానీ నేను ఈ గడ్డపై ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. 15 ఏళ్లలో మేము సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడడాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడడం నాకు ఎప్పుడు ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను అంటూ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపాడు రోహిత్ శర్మ. అయితే మేము సిరీస్ గెలవలేకపోయాం, కానీ మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు అని రోహిత్ శర్మ తెలిపాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.